శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు రాజ్యం నడుస్తుంది, నడిపించుకోండి, మాకు కూడా ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను, అప్పుడు మీరు ఈ పింక్ బుక్ అనుకోండి, గ్రీన్ బుక్ అనుకోండి, ఏ బుక్ అయినా అనుకోండి, కానీ అప్పుడు చెప్తాము, మా అమ్మల్ని ఎంత కష్టపెట్టారో అప్పుడు చూపిస్తాము అని చెప్పేసి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్టే ఉందమ్మా. మీరు ఒకసారి వెనక్కి వెళ్తే లోకేష్ ఏం మాట్లాడాడు? రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ విషయం ఇదేగా మాట్లాడు. మా అధికారులు వచ్చినాక మేము చూస్తాం ఒక్కొక్కళ్ళ పేర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అందరి పెళ్లి బుక్లో ఉన్నాయి. నువ్వు మాట్లాడిన మాట కదా, నువ్వు మాట్లాడిన మాట ఇవాళ నువ్వు నేర్పిన విద్య నెరవేర్చని జగన్ మాట్లాడుతున్నాడు. మీరే కొత్తగా ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు మన ఇద్దరం కూడా ఇందాక అంటే చాలా ఇంతమంది 2-3 వీడియోస్ చేసాము. సో ఆ వీడియోస్లో కూడా ఏమన్నారంటే, ఈ పలానా డిఎంకే పార్టీ తమిళనాడులో ఎట్లా వస్తుంది అట్లాంటి పార్టీ అనేది ఇక్కడ తీసుకురాకూడదు అన్నారు కదా. అట్లాంటి విషయంలో ఇప్పుడు జగన్ గారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాకూడదంటే తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తున్నారు ఈ కూటమి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? మంచి మీరు ఇచ్చిన ప్రామిసులు నమ్మి. పవన్ సార్ జగన్ ఏదో ఇచ్చాడు, ఆయన 10 రూపాయలు ఇస్తే ఈయన 15 రూపాయలు ఇస్తాను అంటున్నాడు అని ఆశపడ్డారు. నేను నమ్మారు మిమ్మల్ని, నమ్మినందుకు అందుకు గెలిపించారు. అంతేగాని మీరు రెడ్ బుక్ పాలన చేస్తారని గెలిపించరా? రెడ్ బుక్లో మీరు జరిగింది అన్యాయం జరిగింది అంటే కేసులు పెట్టండి, సంస్థలకు అప్పచెప్పండి, చట్టం దాని పని చేసుకుంటుంది. మీ అదే పరిపాలన అన్నట్టు మీరు దాన్నే పెట్టుకుని చేయటం కరెక్ట్ కదా. అది దానిలో ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టారు. లేదా ఇన్నాళ్ళు మాట్లాడలేదు. మీరు ఇన్ని సంవత్సరం పాటు మీరు ఇన్ని అరాచకాలు చేస్తున్నా మాట్లాడలా. ఇక శృతి మించి వెళ్తూ ఉంటే మీరు చెప్పిందే తను చెప్తున్నాడు. మీరు ఆ రోజు రెడ్ బుక్ అన్నారు, రేపు ఇంకో బుక్ వస్తుంది మీరు అని చెప్తామని. ఇది రాంగ్ కల్చర్. ఈ కల్చర్ తప్పుడు కల్చర్. చంద్రబాబుకి ఇంత అనుభవం మీద చంద్రబాబు దీనికి అడ్డుకట్ట అయ్యాడు. అడ్డుకట్ట వేయకపోగా అతను ఎంజాయ్ చేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయనకి తెలుసు, లోకేష్కి తెలియకపోవచ్చు, లోకేష్ చిన్నపిల్లాడు పోవచ్చు, లోకేష్ చరిత్ర తెలిస్తే అసలు చేయడు. లోకేష్ చరిత్ర తెలిస్తే డిఎంకే స్టాలిన్, కరుణానిధి గారు సీఎంగా ఉన్నప్పుడు స్టాలిన్ ఇలాగే డ్యామ్ రూమ్ రకాలని అందరిని నానా అరాచకాలు చేసేటప్పుడు అలా చేస్తే అప్పుడు అధికారం ఉందో జరిగింది. తర్వాత అధికారం పోయినాక జైలుతో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది స్టాలిన్ని. ఇప్పుడొకే మళ్ళీ 70 ఏళ్ళు దాటాక ఇప్పుడు సీఎం అయ్యాడు. సో ఆ చరిత్ర పునరావృతం అక్కడ తమిళనాడులో జరుగుతుంది. తమిళనాడులో జరిగింది, బెంగాల్లో జరిగింది, బీహార్లో జరిగింది. బెంగాల్లో ఇప్పటికీ కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఈ కొట్టుకుంటాం అనేది రాజకీయ నాయకులు కొట్టుకుంటూ పార్టీలు విభేదాలు వేరు, కానీ ఎలక్షన్ అప్పుడే ఉంటుంది. ఈ 3 రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు ఏంటంటే ఎలక్షన్ ఉన్నాయి, లేకపోతే మీటింగ్ ఉన్నా సరే ఒక జెండా పాతాలి, ఒక టెంట్ ఇయ్యాలి, ఒక ఊరేగింపు దేనికైనా కొట్టుకుంటారు. పార్టీ జెండా కనిపించినట్టే అంతే కొట్టేసుకుంటారు. వెస్ట్ బెంగాల్ అయితే జై శ్రీరామ్ అంటే కొట్టుకుంటారు. జై శ్రీరామ్ అంటే బూత్ మాట వాళ్ళకి, మమతా బెనర్జీకి. సో తమిళనాడులో అంతే. తమిళనాడులో చిన్నదానికి పెద్దదానికి దేనికైనా కొట్టుకుంటూ ఉంటారు ఆ 2 పార్టీలు. అంటే అంత వైషమ్యము పెంచేసింది ఆ పార్టీలు. అందువల్ల రాష్ట్రం నిరంతరం గొడవలతో ఉంటారు. ఆ స్థితి మనకు లేదు. మనకి ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుంటారు, పోటాడుకుంటారు, తర్వాత పాలన ఎవరు. కానీ ఇది రాంగ్ ప్రెసిడెన్స్ తీసుకెళ్తున్నారు. ఎలక్షన్ అయినా కూడా ఇదే అంటే రేపు మీరు చేసిన పని మీ వాళ్ళు చేస్తారు, మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, రెడీ అవుతున్నారు. సో ఈ కరెక్ట్ పద్ధతి కాదు. దేశాన్ని భ్రష్టు పట్టించడం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధానం ఇది. దాన్ని చంద్రబాబు లాంటోడు సీరియస్ అడ్డు ఆపేయాలనుకుంటే అతను ఎంజాయ్ చేస్తాడు. అది దౌర్భాగ్యం. ఇంకొక విషయం సార్, ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే, లీడర్లతో పాటు పోలీస్ నాయకులు ఉన్నారు కదా సార్, మన అధికారులు. సో పోలీస్ అధికారులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. అంటే మీరు రిటైర్డ్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని పట్టుకొచ్చి మరీ శిక్షిస్తామని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళని. మీరు జగన్ అన్న మాటను మాట్లాడుతారు, జగన్ కరెక్ట్ ఉపాయని నేను సమర్థించగా. ఈ మాట వాళ్ళు మాట్లాడి అన్నా, ఇదే నాకు చంద్రబాబు మాట్లాడాడు, ఇదే మాట లోకేష్ మాట్లాడాడు, ఇదే మాట పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మీరు మాట్లాడిన మాటలే వాళ్ళు తిరిగి రిపీట్ చేస్తున్నారు. మీరు మాట్లాడినది కరెక్ట్ అన్నప్పుడు ఇది కరెక్టే, ఇది తప్పు అంటే మీరు మాట్లాడిన తప్పు చెప్పండి. ఆ రోజు మేము తప్పు మాట్లాడామని. కనుక మీరేమి కొత్త మాటలు రావట్లే. ఇవాళ జగన్ నోటేమంటే నేను వింటున్నాను, ఏ కొత్త మాటలు మాట్లాడారు మాటలే ఇక్కడ రిపీట్ అవుతుంది. అంతే, మీరు అన్నమాట మీకే అప్పచెప్తున్నాడు. సో ఈ తప్పు ఎక్కడ జరిగింది?
మీరు అధికారంలో రావటం కోసం అడ్డదిడ్డంగా హామీలు ఇవ్వటము, నోటికి వచ్చేట్టు మాట్లాడటము, ఆవేశంగా మాట్లాడటం, తంతాం తొక్కుతాం పొక్కుతాం ఈ మాటలు ఇవన్నీ ప్రజలు నమ్మేశారు. ఆవేశాన్ని ఆహో అనుకున్నారు. ఇప్పుడు మొత్తం దిగిపోయింది ప్రజలకి. మోసపోయాము, మనం వంచనకు గురయ్యాము, మన ఈ కుటుంబ ప్రభుత్వం నమ్మించి ద్రోహం చేసింది అనే స్థితికి వచ్చేసారు. అర్థమైపోయింది. ఇప్పుడు దాని నుంచి డైవర్షన్ కోసం వీళ్ళు రోజుకొకరిని అరెస్ట్ అది రోజుకొకరిని డ్రామా చేస్తున్నారు. ప్రజల్ని మొత్తం మభ్య పెడుతున్నారు. ప్రజలు డైవర్షన్. ప్రజలు మాకు 5 రావట్లేదు 10 రావట్లేదు అడగకుండా వాళ్ళని వీడిని అరెస్ట్ దాని మీద టాపిక్ వెళ్ళిపోతుంది కదా, మీడియా దాని మీద వెళ్ళిపోతుంది కదా. మీడియాలో ఎక్కడన్నా ఒక్క టాపిక్ జరుగుతుందా మీడియాలో? వీళ్ళ డిస్కషన్ ఏది? ఇన్ని హామీలు అయినా ఇంతవరకు ఏం జరగలేదు. ఎక్కడ నిరుద్యోగ భృతి, ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్, ఎక్కడ గ్యాస్ సిలిండరు ఫ్రీ అన్నారు, ఎక్కడ 1700 కట్టండి తర్వాత మేము రీయింబర్స్ చేస్తాం, ఇది ఎక్కడ ఫ్రీ? దీన్ని ఫ్రీ అంటారా? ఎక్కడ ఫ్రీ బస్సు, ఎక్కడ రుణమాఫీ? ఈ ఎక్కడైనా డిబేట్లు జరుగుతున్నాయి, ఎక్కడైనా మాట్లాడుతుంది. ఇది కదా ప్రజల విషయం కదా మాట్లాడాలి. ప్రజల విషయం మాట్లాడకుండా నేను అరెస్ట్ చేశారు, వీడిని వాడు తిట్టాడు, ఇది అంతే సార్. మీరు చెప్పినట్టుగా మభ్యపెడతా డైవర్ట్ చేయడం ప్రజల్ని అని చెప్పి జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. చాలా దుర్మార్గమైన విధానం ఇది. ఈ ప్రభుత్వం మార్చుకోకపోతే ఈ ప్రభుత్వానికి తప్పదు గుణపాఠం.